తమ నందవరీక శాఖకు చెందిన తరిగొండ వెంగమాంబ గురించి విని కని మురిసిన తాళ్లపాక అన్నమాచార్య వంశీయులు తమ ఇంటిలోని ఒక భాగంలో ఆమెకు శాశ్వత నివాసం ఏర్పాటు చేశారు. ఇది శ్రీనివాస సంకల్పమని ఎంచి ఇక్కడే సాహిత్యాధ్యయనం చేస్తూ ఉండిపోయింది. దినమంతా శ్రీవారి కొలువు, ఏకాంత సేవలో హారతి చెలువు. ఆపై ఆమె మనసు ఆశు కవితలకు నెలవు. ఆ పాట వింటే పులకించు తనువు. వెంకటేశ్వరుడు మినమినమని చాల మెరసేటిదేమో వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు. గట్టిగా తల మీద గదియించి దాని చుట్టూ చుట్టుకున్నాడు. ఎడమ చేతను కత్తి ఇరవంద పట్టి కుడి ధరణిపై గురి పెట్టినాడు. వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు మినమినమని చాల మెరసేటిదేమో వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు. వర్ణము గలవాడు తెల్లనై తగు పట్టే తిరుమణివాడు. కలికి చూపుల గొప్ప కన్నులవాడు. మొలక నవ్వులవాడు ముద్దులవాడు. వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు మినమినమని చాల మెరసేటిదేమో వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు. అప్పటి దేవస్థానం ప్రధానార్చకులు అక్కారాం దీక్షితులు వెంగమాంబ నివాసం వెనక ఉండేవారు. పూర్వసువాసిని పూజలు చేయడం నచ్చక ఆమెను పదే పదే కించపరిచేవారు. ప్రతిరోజు భోజనానంతరం ఎంగిలి విస్తర్లు వెంగమాంబ ఇంటిలోనికి విసిరేసేవారు. ఇవన్నీ ఆమె పట్టించుకునేది కాదు. స్థితప్రజ్ఞ గనుక కోపగించుకోలేదు. కాని ఒకరోజు వారు వేసిన ఎంగిలి విస్తర్లు ధ్యాన నిమగ్నురాలైన వెంగమాంబపై పడినాయి. అంతే, ఆమెను అంతర్యామి ఆవహించాడు. మహోగ్ర రూపం ధరింపచేశాడు. భక్తులను పించిన బాధపడే భగవానుడు ఆమెను పూని అక్కారాం దీక్షితుల వంశం నిర్వంశమవుతుందని శపింపజేశాడు. భయభ్రాంతుడైన అక్కారామయ్య ఆమె అడుగులపై పడి అర్థించాడు. వెంగమాంబలోని వెంకటేశుడు శాంతించి ఇక మీదట వారి వంశంలో ఏక సంతానమేనని శాసించాడు. ఇది జరిగిన నాటి నుండి ఆమె ఆలయానికి వెళ్లడం మాని అర్చామూర్తులను ఇంటిలోనే ఆరాధిస్తూ కాలం వెళ్లబుచ్చేది. ఎందరికో ఇష్టం లేని పని తానెందుకు చేయాలని అనుకున్నది. వెంగమాంబ తన సన్నిధికి రాకపోవడం వెంకటగిరినాథునకు నచ్చలేదు. ఆమె కట్టిన తులసిమాలలు దాల్చక, ఆమె పట్టే హారతి వెలుగులు చూడక ఉండలేకపోయాడు. అందుకే ఆలయం మూసిన తరువాత ఆమె ఇంటికి తానే తరలి వచ్చేవాడు. ఆమె పాడే లాలిపాటను ఆదమరచి ఆలకించేవాడు.
ఇలా కొంతకాలం జరిగింది. ఇంతలో బ్రహ్మోత్సవం వచ్చింది. పరమానందభరితంగా వైభవోపేతంగా ఆరంభమైంది ఆ రోజు రథోత్సవం. శ్రీనివాసుని తేరు తరలింది. తిరుమాడ వీధులలో తిరుగాడసాగింది. ఆలయం వెనుకనున్న వెంగమాంబ గృహ సమీపంలో స్యందనమెందుకు ఆగిపోగా అందరిలో కలవరం బయలుదేరింది. పరమభక్తురాలైన వెంగమాంబ లేకుండా జరిగే ఉత్సవాలు పరాత్పరునకు ప్రీతిపాత్రం కాదని, అరదం అందుకే ఆగిపోయిందని అందరి నోట ఒకే మాట. ఆలయాధికారులు, అర్చక స్వాములు ఆలోచించుకున్నారు. వెంగమాంబను అరుదించమని అర్థించారు. ఇది స్వామి ఆజ్ఞగా భావించి హారతి పళ్ళెంతో ఎదురేగి కదలని రథంలో కళలొలికే కలియుగ దైవానికి కర్పూర హారతి కైంకర్యం చేసింది. వెంటనే తేరు కదిలింది. జయ జయధ్వానాలతో ముందుకేగింది. అప్పటి నుండి వెంగమాంబ యథావిధిగా ఆలయానికి వెళ్లి అర్చించి హారతి అర్పించేది. అనంతర కాలంలో ఆమె అద్భుత లేఖిని నుండి అనేక కృతులు అవతరించాయి. యోగవాసిష్టం, అష్టాంగ యోగసారం వంటి వేదాంత రచనలు, జలక్రీడా విలాసం, ముక్తికాంతా విలాసం వంటి యక్షగానాలు, పెండ్లిపాటగా రమాపరిణయం, చెంచు నాటకం, గోపికా నాటకం, శ్రీ భాగవతం మొదలగునవి వెలువడినాయి. పతి మీద గౌరవముతో తన పేరు ఇంజేటి వెంగమాంబగా వ్రాసుకున్నది. 3 నామాలవాడు, అద్దమరెయ్యిలు ముద్దరాలి కడకేతించేవాడు. విందు ఆరగించి వీణుల విందుగా గానం అవధరించేవాడు. కృష్ణుడాడెనే వెంకటగిరి నిలయుండగు కృష్ణుడు చెలగి వరతరిగొండ నివాసుడు వెంకటగిరి నిలయుండగు కృష్ణుడు చెలగి ఆడెనే కృష్ణుడాడెనే పాడుచు ఆ గోపకులందరూ తన వేడుక చూడగ వింతగ నగుచు ఆడెనే కృష్ణుడాడెనే. ఇలా ప్రతిరోజు జరుగుచుండగా ఒకనాడు శేషాద్రి నిలయుడు కావ్యశ్రవణం చేస్తుండగా తెల్లవారుజామైంది. కౌసల్య సుప్రజారామ అని సుప్రభాతం ఆరంభమైంది. గుడికి బయలుదేరేందుకు ఉద్యుక్తుడైన కొండలరాయిని కొంగు పట్టుకుని ఆపడానికి వెంగమాంబ ప్రయత్నించింది. అంతలో స్వామి అంతర్ధానమైనాడు. శ్రీనివాసుని చేలాంచలము చిరిగి సగభాగం ఆమె చేతిలోనే ఉండిపోయింది.
ఆలయంలో ప్రవేశించిన అర్చక స్వాములు శ్రీవారిని సమీపించారు. ఉత్తరీయం చిరిగి ఉండడం చూచి నిరుత్తరులైనారు. ఉత్తరీయమేమైందని ఒకటే ఉత్కంఠ, ఒకే చింత. సమాధానం కావాలంటే వెంగమాంబను సంప్రదించాలని నిర్ణయించి ఆ భక్తురాలింటికి అందరూ బయలుదేరారు. ఆలయాధికారులు అర్చక స్వాములు అరుదించేసరికి ఏమి జరిగిందని కుతూహలంతో అడిగింది వెంగమాంబ. జరిగిన విషయం తెలుసుకుని పూజాగృహంలో గతరాత్రి పదిలపరిచిన శేషవస్త్రాన్ని తీసుకువచ్చి వారికి అందించింది. అందరికీ ఆశ్చర్యం, అంతులేని విస్మయం. ఇదే శ్రీవారి ఉత్తరీయం. అందరికీ జరిగిన సంగతి అవగతమైంది. వెంగమాంబ విశిష్టత వెల్లడైంది. అప్పటి నుండి ఆమె మఠానికి వచ్చే భక్తుల సంఖ్య అధికమైంది. ఆమె రచనలు ప్రాచుర్యం పొందాయి. యక్షగానాలు ప్రదర్శింపబడ్డాయి. పాటలు తేనెతేటలై ప్రజల నాలుకలపై నర్తించాయి. శోభానే శోభనమే శోభానే శోభనమే ప్రాభవయుతునకు భావజగురునకు శోభానే శోభనమే ప్రాభవయుతునకు భావజగురునకు శోభానే శోభనమే శ్రీరమణీ హృదయేశునకు చిన్మయునకు జగదీశునకు నారాయణునకు నందతనయునకు తీరునకభిగభీరునకు శోభానే శోభనమే ప్రాభవయుతునకు భావజగురునకు శోభానే శోభనమే జాత జరామృతిరహితునకు సన్మోక్ష శ్రీ సహితునకు ఖ్యాతిగ శ్రీ వెంకటగిరిపతికి శ్రీకరికొండ నృసింహునకు శోభానే శోభనమే ప్రాభవయుతునకు భావజగురునకు శోభానే శోభనమే వెంగమాంబ విఖ్యాతిని విన్నవారికి ఆమెపై విశిష్ట భక్తి ప్రపత్తులు ఏర్పడినాయి. ఎందరెందరూ భూరిదానాలు చేసేవారు. సగౌరవంగా వారికి తోచినది సమర్పించేవారు. ఈ విత్తమునంతా భక్తుల సౌకర్యార్థం వినియోగించేది వెంగమాంబ. తన మఠంలో వైశాఖ మాసంలో నృసింహ జయంతి వైభవంగా నిర్వహించేది. శ్రీనివాసుని చిన్మయ గాథను 2000 పద్యగద్యములతో శ్రీ వెంకటాచల మహాత్మ్యమనే చంపూ కావ్యం రచించింది. అష్టఘంటములను పేర 8 మందిచే తన రచనల శుద్ధ ప్రతులను సిద్ధం చేయించింది. ఆమె కీర్తి దశ దిశల వ్యాపించడం చేత తిరుమలకు వచ్చే భక్తులందరూ ఈమెను దర్శించేవారు. వెంగమాంబ అనుగ్రహానికి వేచి ఉండేవారు. దీనివలన ఆమె యోగ సాధనకు ఆరాధనకు అంతరాయమేర్పడేది. ఈ సమస్యను పరిష్కరించమని ఏడుకొండలవాణిని వేడుకొన్నది. ఏకాంతము ప్రశాంతము ప్రసాదింపుమని ప్రార్థించింది. వెంకటేశుడు వేడుకోలు విన్నాడు. వెంగమాంబను యోగశక్తి ద్వారా తుంబురు కోనకు చేర్చాడు. మానవ సంచారం లేని గుహలో ఆ తుంబురు కోనలో మహిత తపమాచరించేది వెంగమాంబ. రాత్రివేళ ఆమెను స్వామి తన సన్నిధికి రప్పించుకునేవాడు. పూజలంది కవితలు చెప్పించుకునేవాడు. తిరుమల ప్రజలకు వెంగమాంబ కనిపించకపోవడంతో ఆ కవయిత్రి ఏమైందని ఆలోచన, ఎందుకు అదృశ్యమైందని ఆందోళన. సుప్రభాత వేళలో తలుపు తెరిచేవారికి అప్పుడే ఎవరో పూజ చేసి వెళ్ళినట్టు సందేహం. ఎవ్వరికీ తెలియకుండా ఆలయంలో అర్ధరాత్రి వేళ అన్యులు వస్తున్నారని అనుమానం. అక్కడ తుంబురు కోనలో ఎవ్వరూ రాని ఏకాంతంలో తపోనిష్టయై యోగావిష్టయై తన ఆత్మను సంబోధించుకుని ఆధ్యాత్మిక తాత్విక వైరాగ్య గీతికలను ఆలపించుకునేది.
వెలుగుచున్నదమ్మా. పాతాళ గగన కళాతీతమై సర్వభూతములందు ప్రఖ్యాతిగా పరమాత్మ జ్యోతి వెలుగుచున్నదమ్మా. ఎరుకలోన ఎరుకైనదమ్మా, సర్వమెరిగే సాక్షి అయి ఉన్నదమ్మా. ఎరుకలోన ఎరుకైనదమ్మా, సర్వమెరిగే సాక్షి అయి ఉన్నదమ్మా. పరమాణువై విశ్వ పరిపూర్ణముగా గురుచంద్రుడు తరిగొండ నరహరి రూపమున ఆత్మజ్యోతి వెలుగుచున్నదమ్మా. దానిలోతు తెలియరాదే కొమ్మా, జ్యోతి వెలుగుచున్నదమ్మా. పాతాళ గగన కళాతీతమై సర్వభూతములందు ప్రఖ్యాతిగా పరమాత్మ జ్యోతి వెలుగుచున్నదమ్మా. తిరుమల వీధులలో చంద్రశేఖరుడనే విప్రుడు కుష్ఠువ్యాధిగ్రస్తుడై తిరుగాడేవాడు. అతడు బాధతో బ్రతుకుపై నిరాశతో తిరుగుతూ అనుకోకుండా ఒకరోజు తుంబురు తీర్థం చేరాడు. అక్కడ వెంగమాంబను చూచి ఆశ్చర్యపడి ఆమె పదములపై పడి విముక్తి ప్రసాదించమని వేడుకున్నాడు. ఆ తపస్విని అనుగ్రహించింది. తన విషయం ఎవ్వరికీ చెప్పరాదని నిర్దేశించింది. ఒకవేళ చెబితే ప్రమాదమని హెచ్చరించింది. ఇక్కడ తిరుమలలో ఉన్నపాటున ఒక పురుషుడు పుష్కరిణిలో నుండి వెలుపలికి వచ్చాడు. నీవెవరవని అడిగితే బదులు చెప్పక నిలుచున్నాడు. ఇతడెవరో మహాత్ముడని అనుకున్నారే గాని ఆనాటి రోగగ్రస్తుడైన విప్రుడని పోల్చుకోలేకపోయారు. పుష్కరిణీజుడని పిలువసాగారు. అందరూ ఆదరించేసరికి అతనిలో అహంకారం అంకురించింది. ఏమవుతుందిలే అని ఒకనాడు వెంగమాంబ తుంబురు కోనలో తనకు కనిపించిందని ఎల్లరికీ తెలియజేశాడు. అంతే, ఆ క్షణములో అతడు విగతజీవుడైనాడు. అవును, మహాత్ముల వాక్కులు వృధాపోవు గదా. ఇది జరిగినప్పటి నుండి అందరూ వెంగమాంబ దర్శనార్థం తుంబురు తీర్థానికి తరలి వెళ్లడం ప్రారంభమైంది. అక్కడ భక్తజన సంచారం హెచ్చింది. ఆమెకు ప్రశాంతత కరవైంది. ఇక ప్రయోజనం లేదని వెంగమాంబ తిరుమలకు తిరిగి వచ్చింది. వెంకటేశుని మోక్షం ప్రసాదించమని వేడుకున్నది. సహస్రచంద్ర దర్శనం చేసిన ఆ వృద్ధ తపస్విని విన్నపం సహస్రనాముడు సమ్మతించాడు. తనకు దూరంగా ఇక ఉంచడం ధర్మం కాదని, సజీవంగా వెంగమాంబను సమాధిలో ప్రవేశించమని, అక్కడి నుండి ఆత్మరూపంలో సన్నిధి చేరి అర్చించమని అనుజ్ఞ అనుగ్రహించాడు. ఆమె పేరుతో ప్రతినిత్యం ఏకాంత సేవానంతరం హారతి జరిగేటట్లు వరం ప్రసాదించాడు. అది 1817వ సంవత్సరం, ఈశ్వరనామ సంవత్సరం, శ్రావణమాసం, శుద్ధ నవమి తిథి. ఆ రోజే వెంగమాంబ సమాధి. తరిగొండ నుండి తాను తెచ్చుకున్న నరహరి విగ్రహాన్ని తన మఠంలో ఆరాధించి శ్రీనివాసుని సముఖం చేరి తాను రచించిన శతకాలు, యక్షగానాలు, ద్విపదలు, పద్యకావ్యాలు స్వామి పాదాల కడ ఉంచింది. మంగాపతికి ప్రణమిల్లి మంగళహారతి సమర్పించింది. శ్రీపన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు ఆపరాత్మునకు నిత్యాన పాయిని అయిన మా పాలియల మేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం
నొసగనా వంతు నరులకని వైకుంఠ మరచేత చూపు జగదాత్మునకును సిరులొసగ తన వంతు సిద్ధమని నాయకుని పురమందు కొలువున్న శరథి సుతకు కళ్యాణాద్భుత గాత్రునికి కర్పూరహారతి కైంకర్యం చేసింది. ఇకపై ముత్యాల హారతి సమర్పించేందుకు తన చెల్లెలు కుమార్తె మంగమ్మను దత్తత స్వీకరించి నివాళినీయడానికి నియోగించింది. ఆ విరాగిని, ఆ సిద్ధయోగిని, మహాతపస్విని సమయం ఆసన్నమైనదని అందరికీ తెలియజేసి అద్వైతాత్మగీతం ఆవిష్కరించింది. బ్రహ్మమయం సద్గురురాయ సర్వం బ్రహ్మమయం సర్వం బ్రహ్మమయం సద్గురురాయ సర్వం బ్రహ్మమయం సర్వం బ్రహ్మం సాక్షిరూపం నిర్మలచిత్తం నిత్యానందం సర్వం బ్రహ్మమయం సద్గురురాయ సర్వం బ్రహ్మమయం సప్త జలజముల సరగుణ దాటితి సప్త జలజముల సరగుణ దాటితి గుప్తం బగువా గురిలో కలిసితి సర్వం బ్రహ్మమయం సద్గురురాయ సర్వం బ్రహ్మమయం గురుతరముగాంచితి గురుతరముగను త్రికూటముగాంచితి ఎరుకలోని ఎరుకే నేనైతిని సర్వం బ్రహ్మమయం సద్గురురాయ సర్వం బ్రహ్మమయం శ్రీనివాస
సంకీర్తన చేస్తూ సమాధిలో ప్రవేశించేందుకు సమాయత్తమై భక్తులు, శిష్యులు, అర్చకులు, అధికారులు అందరూ చూస్తుండగా గోవిందనామస్మరణ చేస్తూ సమాధిలో సచిదానందం సంప్రాప్తించగా వెంకటరమణునిలో విలీనమైంది. సప్తగిరివాసుని అంశతో సంభవించి సంకీర్తనలతో, సత్కావ్య రచనలతో సంతోషపరచి, సాంఘిక దురాచారాలతో సమరం గావించి సహస్ర చంద్ర దర్శనం చేసి తన 87వ ఏట సాయుజ్య సామ్రాజ్యం సముపార్జించింది. వెంగమాంబ నేటికి ఆత్మరూపంలో వెంకటేశుని సేవిస్తున్నది. దాసులకు దివ్యానుభూతిలో దర్శనమిస్తున్నది. ఏకాంత సేవానంతరం ఈనాటికి ఏడుకొండలవానికి తాళ్లపాకవారి లాలి, తరిగొండవారి హారతి సమర్పితమవుతున్నాయి. తరిగొండ వెంగమాంబ భక్తి, తపశ్శక్తి, జీవన్ముక్తి నిత్య సత్యాలుగా నిలిచి ఉన్నాయి.